దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలండి. గట్టి చెప్పండి, వేడిగా ఉంది. ఓకే, రైట్. మామూలు ఉక్కపోత బాగుంది. చిన్న మనం ఏమిటంటే వాక్యం చెప్పేటప్పుడు ఇవి నిద్రపోద్దండి. ఒకవేళ నిద్రపోయినా పక్కవారి మీద పడొద్దండి. జాగ్రత్తగా వాక్యం వినాలని మనవి చేస్తున్నాను. ఈ 3 దినాల సభలలో నిమిత్తమై దేవుని వాక్యం అందించుటకు ప్రేమతో ఆహ్వానించిన దేవుని దాసులు తమ్ముడు శైలేష్ గారికి, అలాగే పిట్టంబండ్లో ఉన్న పరిశుద్ధులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అనుభవజ్ఞులైన దేవుని దాసులు ఎస్కే లివింగ్స్టన్ గారితో, అలాగే ఎలీషా మామయ్య గారితో, తమ్ముడు జస్వంత్తో కలిసి ఈ వేదికను పంచుకున్నటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నీళ్ళిచ్చే అబ్బాయిలు త్వరగా ఇచ్చి కూర్చోవాలి. బాయ్, మీరేంగా వాక్యం స్టార్ట్ అయితే నీళ్ళకూడదు, త్వరగా ఇచ్చేయండి. మా తాగే వాళ్ళు త్వరగా తాగండి. మన వాక్య ధ్యానం నిమిత్తమై మన ముఖ్యంగా దేవుని దాసులు బెల్గాం నుండి పౌల్ గారు వచ్చారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పౌలన్న గారు, రైట్. లూకాసు వార్తలో నుండి కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం, కలిసి ధ్యానం చేద్దాం. వాక్య అనుభజ్ఞులైన దేవుని దాసులు ముందుగా గత రాత్రి ఏసుకెళ్ళిన గారు, అలాగే తమ్ముడు జస్వంత్ గారు, మామయ్య ఎలీషా గారిని దేవుడు ఉపయోగించిన విధానం బట్టి దేవుడి స్తుతిస్తున్నాను. లూకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నా. అన్నయు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకరియా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చాను. చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ మధ్యాహ్న వేళ మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఈ 3 దినాల సభలు ప్రారంభ దినం నుండి 2వ రోజు కూడికలో మీరు ఇచ్చిన సహాయం కొరకే స్తోత్రాలు. ముందుగా మీ దాసుడు జస్వంత్ గారిని, అలాగే మామయ్య గారిని నిలబెట్టారు. మీ దాసుల ద్వారా ఇచ్చిన మంచి వర్తమానం బట్టి స్తుతిస్తున్నాం. మేము ఎలా వినాలో మాకు నేర్పించిన మాటలను బట్టి స్తోత్రాలు. మీ దాసుని ద్వారా క్రానికల్స్లో నుండి మంచి వర్తమానం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. మా మధ్యలో మీ కుమారుడైన యేసుక్రీస్తుని విశేషంగా గణపరచండి. మీరు మాతో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామమును స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదర సోదరిలారా, బాప్తిస్మిచ్చి యోహాను జీవితంలో నుండి మనం కలిసి ధ్యానం చేద్దాం, కలిసి ఆలోచిద్దాం. యోహాను జీవితం అనేకులను ప్రభావితం చేసిన జీవితం, అనేకులను దేవుని దగ్గరికి నడిపించిన జీవితం బాప్తిస్మిచ్చి యోహాను జీవితం. మన విశ్వాస జీవితం కూడా అనేకులను ప్రభావితం చేసేదిగా ఉండాలి, అనేకులను దేవుని దగ్గరికి నడిపించేదిగా ఉండాలి. మాట్లాడదాం. కూర్చో సరిగా, నీవే లేదా మైక్ నీకు ఇస్తాను, మాట్లాడు. సరే, యోహాను జీవితంలోనికి వెళ్ళకముందు లూకాసు వార్తలో 24 అధ్యాయాలు ఉన్నాయి. సారాంశంగా ఒక 4 సంగతులు చెప్పి, సమయం ఉంటే మనము బాప్తిస్మిచ్చి యోహాను జీవితంలో కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. పాత నిబంధనలో మోషే 4 విశేషమైన భక్తుల చరిత్ర రాశాడు. పాత నిబంధనలు దైవజనుడైన మోషే 4 భక్తుల చరిత్రే పాత నిబంధన చరిత్ర. అబ్రహాము జీవితం,
ఇసాకు జీవితం, యాకోబు జీవితం, యోసేపు జీవితం, ఈ నలుగురు సంగతులను మోషే సుదీర్ఘంగా రాశాడు, సుదీర్ఘంగా ముచ్చటించాడు. మరి క్రొత్త నిబంధనలో నలుగురు వ్యక్తులు ఒకే వ్యక్తిని గురించి రాశారు. అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ నలుగురు ఒకే వ్యక్తిని గురించి రాశారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ఆశ్చర్యం. పాత నిబంధనలో ఒక వ్యక్తి నలుగురి చరిత్రలు రాశాడు. క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి చరిత్ర నలుగురు రాశారు. ఈ నలుగురు 4 కోణాలు రాశాడు. డిఫరెంట్గా అంటే చాలా ప్రత్యేకంగా రాశారు. మత్తయి యేసు ప్రభుని రాజుగా చెప్పాడు, మార్కు యేసు ప్రభుని దాసునిగా చెప్పాడు, లూకా మనుష్య కుమారునిగా చెప్పాడు, యోహాను సువార్తలో దేవుని కుమారుడిగా చెప్పాడు. యేసు ప్రభుని గురించే కానీ వివిధ రకాలుగా రాశారు. రాజు, దాసుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. ఇప్పుడు వాటి గురించి మనం చర్చించడానికి టైం లేదు, వివరించడం సమయం లేదు. కానీ లూకా సువార్తలో ఒక 4 విషయాలు. మాయ్ కూర్చో, మాయ్ కూర్చో, ఈ తిరణాల కాదు, కూర్చోమ్మాయ్, కూర్చో. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 44వ వచనం నేను చదువుతున్నా. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగాక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం. ఈ లూకాసు సువార్త ఇది ప్రయాణాల సువార్త. ఈ సువార్త ప్రారంభం ప్రయాణం కనబడతా ఉంది. చాలా ప్రయాణాలు ఉన్నాయి, కానీ ప్రారంభం చూస్తే ఒక దిన ప్రయాణం. మరి ప్రయాణం ఎవరంటే యేసు ప్రభు యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రయాణాన్ని గురించి లూకా ప్రారంభించాడు. ఈ సువార్త ఎలా ముగించాడో చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరంలోనున్న ఎమ్మాయను గ్రామమునకు వెళ్ళుచుండిరి. ఈ సువార్త ప్రయాణాలతో ముగించబడ్డది. బిగిన్స్ విత్ గాస్పల్, ఎండ్స్ విత్ గాస్పల్. దేవుడి సువార్తను ప్రయాణంతో ప్రారంభించాడు. ఇటున్నానా, అటు చూస్తే ఏం అర్థం కాదు. ఆయన బండి పెడుతున్నాడు, ఆయన బండి అది, ఆయన వచ్చి కూర్చుంటా, నీకేం పని? తిరణాలైతే అటు ఇటు చూస్తారు, జాతర అది. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. ఇది ప్రయాణాల సువార్త. ఏ సువార్త? అందరు చెప్పండి, ఏ సువార్త? ప్రయాణాల సువార్త. ప్రారంభం ప్రయాణం కనబడుతుంది, ముగింపు ప్రయాణం కనబడుతుంది. బట్ ఈ 2 ప్రయాణాల్లో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. బాగుందండి. ఈ 2 ప్రయాణంలో 2 ప్రత్యేకతలు ఏమిటి? 2వ అధ్యాయం 44వ వచనం లూకాసు వార్త. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం. ఆగుదాం. మొదటి ప్రయాణంలో యేసు ప్రభు లేడు అని అర్థమైందా? ఎవరైనా తల్లిదండ్రులు మరియా యేసేపులు ప్రయాణం చేస్తుండగా తమతో యేసు ప్రభు ఉన్నాడని భావించారు. బట్ యేసు ప్రభు లేడు. ఈరోజు మీ కుటుంబాల్లో కూడా యేసు ప్రభు లేడు. అందువల్ల అత్తాకోడల తగాదాలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నాయి, కుటుంబంలో ఏడి అసమ్మతి ఉంది, అసమాధానం ఉంది. కారణం ప్రభు మీతో లేడు. మన హృదయంలో ఉన్నాడు, అది వేరే సంగతి. విశ్వసించిన మనలో ఉన్నాడు, కానీ మనతో కలిసి ప్రయాణం చేయట్లేదు. మీతో ఉన్నాడని భావిస్తున్నాడు, ప్రభు మీతో లేడు. ఉన్నాడా? ప్రభు మీతో ఉన్నాడు అంటే కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఏం పెద్దమ్మా? కుటుంబంలో నెమ్మది ఉంటుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది.
ఈరోజు కుటుంబాల్లో కీచులాట, తగాదాలు, కుటుంబాల్లో అసమాధానం ఉందంటే ప్రభు మీతో లేడు. అవునా కాదా? చెప్పండి. లేడా ఆయన? మనం భావిస్తున్నాం మనతో ఉన్నాడని, కానీ మనతో రావట్లేదు. ఆయన మనతో కలిసి ప్రయాణం చేయట్లేదు. దేవుడు మనతో రావాలి, ప్రభు మనతోనే ఉండాలి. దే థాట్ మాతో ఉన్నాడని ఆలోచించారు, కానీ ప్రభు వారితో లేడు. ఈ రోజులో సంఘాల్లో కూడా చిన్న మాట చెప్పొద్దాం. చాలా సంఘాల్లో ఆయన లేడని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల. ప్రభు లేడు. లవోదిక సంఘములో ప్రభు లేడు. ప్రభు లేడు. అమ్మా, సంఘాల్లో ప్రభు ఉండాలి, మనం ఉండకూడదు. సంఘాలు క్షేమాభివృద్ధిని పొందాలి అంటే, సంఘాలు వర్ధిల్లాలి అంటే, సంఘాల అభివృద్ధి కావాలంటే ప్రభు ఉండాలి. ప్రభు లేని సంఘాలు, ప్రభు లేని కుటుంబాలు, ప్రభు లేని వ్యక్తులు ఉన్నారు. ఎన్ని సంఘాలు లేడైనా పిట్టమ్మడలో ఆయన ఉండాలి, కర్నూలు ఆయన ఉండాలి. ద మోస్ట్ నెసెసరీ, అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే ప్రభు మనతో ఉండాలి. కానీ మొదటి ప్రయాణములో ఎవరు లేరండి? ప్రభు లేడు. ఎవరు లేరు? ప్రభు లేడు. బట్ దే థాట్ ప్రభు ఉన్నాడు అనుకున్నాడు. ప్రభు లేడు. ప్రభు లేని ప్రయాణాలు ప్రమాదం, ప్రభు లేని కుటుంబాలు ప్రమాదం, ప్రభు లేని సంఘాలు ప్రమాదంలో ఉన్నాయి. నువ్వు ఎలాగున్నావు? భావిస్తున్నా ప్రభు ఉన్నాడని. ఉన్నాడా వాస్తవంగా? ఇశ్రాయేలు చరిత్రలో ప్రభు రానని చెప్పాడు. చూడండి, నిర్గమాకాండంలో ప్రభు అంతవరకు ప్రయాణం చేశాడు. ప్రభు అంతకడు వారితో కలిసి వచ్చాడు. బట్ సడన్గా ప్రభు వారితో రానని చెప్పాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 2-3 వచనాలు చదువు త్వరగా. 33వ అధ్యాయం. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీలను, అమోరీలను, హిత్తీలను, హివీలను, ఎబూసీలను వెళ్ళగొట్టెదను. మీరు లోబడని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. హలో విను. మీతో రాను మీతో. మీరు లోబడని ప్రజలు. పిట్టమండి విశ్వాసులారా, ప్రభు మనతో రావాలి అంటే ప్రభుకి లోబడే జీవితాలు ఉండాలి. ఉందా? మీ కుటుంబాల్లో ప్రభు ఉండాలంటే నీవు, నీ భార్య, నీ పిల్లలు, వినండి, నీ కోడళ్ళు, అల్లుళ్ళు లోబడే వారే ఉండాలి. నేను రాను మోషే, గెట్ లాస్ట్, వెళ్ళిపోయి ఇక్కడ నుండి రాను. ప్రభువు లేకపోతే మోషే గడగడ వణుకుతున్నాడు. నేను రాను అన్నప్పుడు మోషే అధైర్యపడ్డాడు. ధైర్యం చెడిపోయింది. కానీ మొదటి ప్రయాణంలో ప్రభు లేడు. అమ్మా, ప్రభు నీ ప్రయాణంలో ఉన్నాడా? మీ ఇద్దరి మధ్యలో ప్రభు ఉన్నాడా? భార్యాభర్తలారా, తల్లిదండ్రులారా, ప్రభు ఉండాలి. ప్రభు లేకపోతేనే ప్రమాదం, అపాయకరం. సరే, లూకాసు వార్త ఎలా ముగించబడిందో. లూకాసు వార్త 24వ అధ్యాయం 15వ వచనం చదువు. 15వ వచనం. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి, ఆహా, వారి ప్రయాణం ఎంత ఆశీర్వాదకరంగా ఉందండి. చివరి ప్రయాణములో యేసు వారితో కూడా నడిచాను. జీసస్ ఈజ్ వాకింగ్ విత్ దెమ్. ప్రభు వారితో నడిచాను. అమ్మా, ప్రభు ఆ చివరి ప్రయాణం నిరాశజనకంగా ఉంది. కన్నీరులో వెళుతున్నారు ఆ ఇద్దరు శిష్యులు. దిగులుగా వెళుతున్నారు. వినండి, బాధగా వెళుతున్నారు. యెరూషలేముని అమ్మాయికి వారికి పట్టెడంత దుఃఖం ఉంది, పట్టెడంత కన్నీళ్ళు వస్తున్నాయి. ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు.
ఎవరికి వివరించాలో అర్థం కాలేదు. బట్ వారి ప్రయాణం యేసుతో నడిచింది. ఎలా నడిచింది? యేసు వారితో నడిచాడు. పెద్దమ్మా, ఎవరితో? వారితో నడిచాడు. అర్థమైందే? అర్థం కావాలి. యేసు నడిచాను. ప్రభు వారి ప్రయాణంలో వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడ్డాడు? ఆయన మొదటి ప్రయాణంలో యేసు ప్రభు లేడు, చివరి ప్రయాణంలో ఎవరున్నారు? యేసున్నాడు. ఏమండి? యేసున్నాడు. మీరు వస్తూ ఉండగా ఈ కూడికలోనికి యేసు మీతో కలిసి వచ్చాడా? తమ్ముడు అటు ఇటు చూడదు, అది రోడ్డు. యేసు కలిసి రావాలి. వినండి, కలిసి రావాలి. మీరు కలిసి వస్తే వాక్యం వింటారు, కలిసి వస్తే దేవుని మాటల మీద దృష్టి పెడతాడు. జస్వంత్ ఒక మాట అన్నాడు, దేవుని ప్రజలు హాజరేకి వచ్చారు. దేనికి వచ్చారు? కనబడడానికి వచ్చారు. సైలెన్స్ కనబడితే చాలండి, ఇక అయిపోయింది కూడిక అనుకుంటున్నారు. బట్ మీ ప్రయాణంలో యేసు ఉండాలి. తమ్ముడు నీళ్ళు చెప్పాలి, వినండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళరా వాక్యం వినాలి. యేసు మనతోనే రావాలి. చివరి ప్రయాణంలో యేసు ఎందుకు వచ్చాడు? ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 16వ వచనం. త్వరగా 16వ వచనం. మూయబడి ఉండెను ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నాం ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో కిలయపనేవాడు, అక్కడ ఆగుదాం. యేసు ప్రభు అడిగాడు, మీరు మాట్లాడుకొనుచున్న మాటలు ఏమిటి? తమ్ముడు, ఇదే ప్రశ్న ఈ కూడికలో అడిగితే మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? అయ్యా, మీరిద్దరు కలిసి వెళుతున్నారు, కలిసి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇతరులు వారు విమర్శించలేదు, ఇతరుల గురించి మాట్లాడట్లేదు, రాజకీయాలు మాట్లాడలేదు, రాజకీయ నాయకులు మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గురించి మీరు మాట్లాడుతున్న మాటలు ఏమిటో నేను వినాలన్నాడు యేసు ప్రభు. వారి ప్రయాణములో మీ మాటలు నేను వినాలి, మీ సంభాషణ వినాలి, మీ యొక్క ఆలోచనలు వినాలి. అయ్యా, యేసు ప్రభు మనతో మాట్లాడాలి, మన సంభాషణ ఆలకించాలి. మన మాటలు ఆయన ఆలకించడానికే వస్తుండగా వరన్నాడు, మేము మాట్లాడే మాటలు యేసుని గురించిన మాటలు. ఏ మాటలు? మేము యేసుని గురించి మాట్లాడుతున్నాం. బల్లా బ్రహ్మణాన్ని గురించి మాట్లాడట్లేదు, దామచలాంజలి గురించి మేము మాట్లాడుతుంది యేసుని గురించి మాట్లాడుతున్నాం. మా సంభాషణ యేసుని గురించి ఉందయ్యా. నీకు తెలీదా? యెరూషలేములో యేసుని గురించి వినలేదా నీవు? నజరేయుడైన యేసుని సిలువకు అప్పగించారు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవలేదు. అయ్యా, మీకు తెలీదా? మన సంభాషణ దేవునికి ముచ్చట ఉచ్చరించాలి. చెల్లి తమ్ముడా, మన సంభాషణ దేవుని సంతోషపెట్టాలి. దేవుడు మనతో ప్రయాణం చేయాలంటే, మనతో కలిసి రావాలంటే మన ప్రయాణములో దేవుని సంభాషణ ఉండాలి. ఏముండాలి? దేవుని మాటలు ఉండాలి, దేవుని సంగతులు ఉండాలి. అందులో మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఎంత మాట అండి! భయభక్తులు కలవారు మాట్లాడుకొనుచుండగా. ఎవరండి? అందరూ ఇప్పుడు ఎవరు? భయం లేనివారు కాదు. భయం లేనివారు దేవుని గురించి మాట్లాడరు. సభలోకి వచ్చినా కూడా, వాక్యం విన్నా కూడా, దేవుని వర్తమానం విన్నా కూడా భయం లేనివారు భయభక్తులు కలిగిన వారు ఎవరు? భయభక్తులు కలిగిన వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రభుని గురించి, దేవుని గురించి. యెహోవా చెవియొగ్గి ఆలకించును.
యెహోవా చెవియొగ్గి మాటలు వింటాడు. కాబట్టి చివరి ప్రయాణంలో వారు యేసుని గురించి మాట్లాడుతుండగా, యేసుని గురించి ఆలోచిస్తుండగా, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో నడిచాను. ఏ రోజైనా నడిచావా ప్రభుతో? ఏ రోజైనా ప్రభు నీతో నడిచాడా? మనందరికి బాగా తెలుసు, హనోకు 300 ఏళ్ళు దేవుడితో నడిచాను. ఎన్నేళ్ళండి అందరు? ఎన్నేళ్ళు? నేను చెప్పండి, ఎన్నేళ్ళు? 300 ఏళ్ళు నడిచాడు అండి. నాకు ఆశ్చర్యం వేసింది. 2 సినిమాలు తీసిద్దాం, పక్కన ఎంత ఉందండి? ఎంతండి? 3 రోజులు నడవట్లేదండి, 3 గంటలు నడవట్లేదు దేవునితో, 3 గంటలు ప్రార్థన చేయట్లేదు. హనోకు దేవునితో నడిచాడు. 300 ఏళ్ళు నిరాటంకంగా నడిచాడు. హనోకు ఎక్కడ పడిపోలేదయ్యా. హనోకు దిగజారలేదు. బాయ్ బాయ్ ఓయ్ కూర్చో, లేదానికి పో, ఎందుకు తిరుగుతున్నావు? నీకే చెప్పేది, తర్వాత రాపో, వాక్యం విని వాళ్ళని. 300 ఏళ్ళు నడిచాడు. దేవుని భయం కలిగి నడిచాడు. భయం లేని వారులారా, భయం ఉంటే దేవునితో నడుస్తాం, భయం ఉంటే దేవునితో ప్రయాణం చేస్తాం, భయం ఉంటే దేవుని మాటలు వింటాం. భయం ఉందా నీకు? ఉందా భయం? దేవుని అంటే భయం ఉందా? దేవుని సన్నిధి అంటే భయం ఉందా? దేవుని వాక్యం అంటే భయం ఉందా? భయం భయం భయం. ఎక్కడ హనోకు దేవుని సంతోషపెట్టలేకుండా ఉండలేకపోయాడు. ప్రతి దినం, ప్రతిరోజు, ప్రతి గడియ దేవుని సంతోషపెట్టాడు. 300 ఏళ్ళు నిరాటంకంగా దేవుని సంతోషపెట్టాడు. దేవుని ప్రజలమైన మనము దేవుని మనతో ప్రయాణం చెయ్యాలి అంటే దేవునికి ఇష్టమైన జీవితం ఉండాలి, దేవుని సంతోషపెట్టే జీవితం ఉండాలి, దేవుని ఆనందపెట్టే జీవితం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు, ఆహా, ఏముంది? ఎవరికి? ప్రకాశ్రాజు కాదు, ఎలీషా గారు కాదు. ఎవరికండి? ఎన్నేళ్ళు అండి? 300 ఏళ్ళు దేవునికి ఇష్టంగా ఉన్నాడు. ఆహా, దేవుని ఎంత సంతోషపెట్టాడయ్యా హనోకు. పాప లోకములో, అపవిత్రమైన లోకములో, కానీ పాపము నీరుగా ప్రవహిస్తున్న దినాలలో దేవుని ఎదుట దేవుని సంతోషపెట్టిన వ్యక్తి హనోకును చూస్తున్నా. యేసు వారితో నడిచాను. సో లూకా సువార్త, ప్రయాణాల సువార్త. ఏ సువార్త? అందరూ ఏ సువార్త? మొదటి ప్రయాణంలో ఎవరు లేరు? యేసు ప్రభు లేడు. చివరి ప్రయాణంలో యేసు ప్రభు ఉన్నాడు. మీ ప్రయాణంలో ఉన్నాడా యేసు ప్రభు? మీ కుటుంబాలతో కలిసి ప్రయాణం చేస్తున్నాడా? వినండి, మీ కుటుంబాలతో కలిసి ఆయన సంభాషిస్తున్నాడా? మరి ఆయన లేకపోతే భక్తి జీవితం ఎలాగుంటుంది? మీరు ఆలోచించండి. ఆయన లేకపోతే విశ్వాస జీవితం ఎలాగుంటుంది? కానీ ప్రభు కలిగిన జీవితం, ప్రభు మనతో ప్రయాణించే జీవితాన్ని కలిగి ఉందాం. ఇక రెండవదిగా లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, రైట్ 9 చదవండి. 9వ వచనం. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి లెక్కడావుదాం. ఆలయం అనే మాట అండర్లైన్ చేసుకుని మీ బైబిల్. ఆలయం. లూకా సువార్త 24వ అధ్యాయం 53వ వచనం. ఎడతెగక దేవాలయం, అక్కడ ఆగుదాం. ఈ సువార్త దేవాలయంతో ప్రారంభించబడ్డది. దేనితో? అందరి దేవాలయంతో ప్రారంభించబడి ముగింపు ఏం కనబడుతుంది? దేవాలయం.
బిగిన్స్ విత్ టెంపుల్, ఎండ్స్ విత్ టెంపుల్. దేవాలయం, దేవాలయం, ప్రారంభం దేవాలయం, ముగింపు దేవాలయం. మరి దేవాలయం అని ఎందుకు రాస్తున్నాడు ఈ యొక్క లూకాసు వార్తలో? దేవాలయం అనే మాట 36 సార్లు కనబడుతుంది. ఎన్నిసార్లు అండి? 36 సార్లు కనబడుతుంది. దేవాలయం, దేవాలయం. సో దేవాలయం అనే దగ్గర ఈ మాట నొక్కి రాశాడు. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం. బైబిల్ ఉన్నవాడు తెరిచి చూడండి. ఒకవేళ చదువు రాకపోతే నేను చదువుతున్నాగా వినండి. మొబైల్లో మీ బైబిల్ చూడొద్దండి. బైబిల్ లేకపోతే బైబిల్ తెచ్చుకోండి. మై రిక్వెస్ట్. గుడికి వెళ్ళేవానికి పూజలో ఉంటాయి, నమాజ్ చేసేవాడికి టోపి ఉంటుంది. క్రైస్తవులు బైబిల్ తెచ్చుకొని సిగ్గుపడుతున్నారు. బైబిల్ తెచ్చుకోండి. ఓకే, లూకాసు వార్త 24వ అధ్యాయం 53వ వచనం చదివాను. ఎడతెగక అమార్చునని, దేవాలయం ముందు ఎడతెగకనే పదాన్ని వాడాడు. లూకా ఎక్కువ రాసిన మాట ఏమిటంటే దేవాలయం దగ్గర ఎడతెగక, ఎడతెగక. ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయం. నేను చదువుతున్నాను 37వ వచనం చూడండి. 84 సంవత్సరముల విధవరాలే ఉండి దేవాలయమును విడువాక. ఏముంది? ఏం విడవలేదు? దేవాలయం విడువాక. ఈవిడ గారు చిన్న వయసులో అన్నాడే ప్రవక్తిని భర్తను పోగొట్టుకుంది. వినండి, భర్త లేడు, బట్ దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. భర్తను పోగొట్టుకుంది, కుటుంబ సభ్యులను పోగొట్టుకుంది ఏమండి, బట్ పవిత్రత పోగొట్టుకోలేదు. ఏం పట్టుకోలేదు? అందరూ ఏం పట్టుకోలేదు? పవిత్రత, పవిత్రత. ఇది ఎలీషా మామగారు ప్రార్థన చేస్తూ పెళ్లి కాకముందే కన్యాతత్వను పోగొట్టుకుంటున్నారు, జాగ్రత్త. దర్ లాస్ట్ దర్ హోలీనెస్ బిఫోర్ మ్యారేజ్. బట్ ఈ స్త్రీ భర్తను పోగొట్టుకుంది కానీ పవిత్రతను పోగొట్టుకోలేదు. అర్థమైంది? ఏం పట్టుకోలేదు? పవిత్రతను పోగొట్టుకోలేదు, పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. మరి ముఖ్యంగా దేవాలయాన్ని పోగొట్టుకోలేదు. దేవాలయంలో ఉంది. ఎన్ని సంవత్సరాలు? 84 ఏళ్ళు ప్రార్థన ఉపవాసాలతో ఉందండి. ఎంత మంచి ధన్యురాలండి. ప్రార్థన వదలలేదు, విజ్ఞాపన వదలలేదు, ఆరాధన వదలలేదు. దేవాలయం, దేవాలయం. మందిరాన్ని విడిచిన స్త్రీ కాదు. ఏ కూడిక మానుకోలేదు. ఏ రొట్టె విడిచే కూడిక మానుకోలేదు. ఎలా వినండి, రొట్టె ప్రభుని విడిచలేదు. 84 ఏళ్ళు ప్రభుని హత్తుకొని జీవించింది. ప్రభుతో కలిసి ప్రయాణం చేసింది. అమ్మా, దేవాలయం ప్రభుని విడవక హత్తుకొని జీవించింది ప్రవక్త అనబడిన అన్న. మన జీవితంలో దేవాలయం అంటే అర్థం ఏమిటి? మరలా వెళదాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యం 2:42. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారు? ఎడతెగక. ఎలాగా? దే స్టెడ్ ఫాస్ట్, దే కంటిన్యూలీ, దే నెవర్ ఫెయిల్డ్. ఎక్కడ ఓటమి పాలు కాలేదు, విఫలం కాలేదు. దే స్టెడ్ ఫాస్ట్. ఎడతెగక ప్రార్థన యందు ఎడతెగకున్నారు, రొట్టె విడిచే కూడికలు ఎడతెగకున్నారు, సహవాసంలో ఎడతెగకున్నారు. అపోస్తుల బోధ యందు ఎడతెగక మానుకున్నవారు కాదండి, వెనకబడిన వారు కాదు. వీరు ఎడతెగక. అమ్మా, నీ జీవితంలో ప్రభుని హత్తుకొని ఎడతెగకున్నావా? అట్లీస్ట్ ప్రభుతో కలిసి హత్తుకునే జీవితాన్ని కలిగి ఉన్నావా? చాలామంది విశ్వాసం, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలనబడిన వారు విశ్వాసములో ఎడతెగక లేరండి. భక్తిలో, పరిశుద్ధతలో, పవిత్రతలో, రొట్టె విరిచే కూడికలో ఎప్పుడూ కూడా
నేను ఎన్నడూ కూడా దూరం కాలేదని గట్టిగా చెప్పగలుగుతావా? వీరు ఏ రోజు కూడా దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. అపోస్తలులు దేవాలయం వదిలిపెట్టలేదు. అన్న దేవాలయం వదిలిపెట్టలేదు. విశ్వాసులు దేవాలయం వదిలిపెట్టలేదు. ప్రియ విశ్వాసి, దేవుని బిడ్డ, మన విశ్వాస జీవితంలో అన్ని వేళలో, అన్ని సందర్భాలలో, అన్ని కోణాలలో మన భక్తి ఎడతెగకుండాలి. ఎలాగుండాలి? ఎడతెగకుండాలి. భక్తి కొనసాగేదిగా ఉండాలి, ఆగిపోయేదిగా ఉండకూడదు. భర్తను పోగొట్టుకున్న భక్తిలో హత్తుకొని జీవించింది. అపోస్తలులు అనేక ఆటంకాలు వస్తున్నా, అభ్యంతరాలు వస్తున్నా ప్రభుని హత్తుకొని జీవించారు, ఎడతెగక జీవించారు. అందువల్లే అపోస్తలుడైన పౌలు మన విశ్వాస జీవితాన్ని, మన భక్తి కార్యాలను గురించి ఈ మాట రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. 58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను ఎలాంటి వారంట? కదలని వారు అన్నాడు. అంటే నేను ఒక మాట అడుగుతాను, మన విశ్వాసం కొన్నిసార్లు ఏమవుతుంది చెప్పండి? కదిలిపోతుంది. చిన్న మాట చెప్పి వెళ్తాను. నాకు తెలిసిన దేవుని దాసుల పేరు ప్రకాశ్రావు గారు, ఆవిడ గారు మరియమ్మ గారు. వారు బాక్సింగ్ సంఘానికి చెందినవారు. వినండి, ఆయన జాబు గవర్నమెంట్ జాబు. దేవుడు సేవకు పిలిచాడు ఆయనని. రాజీనామా చేసి సేవకు వచ్చాడు. అన్న చూడండి, అందరు ఇటు చూడండి అమ్మా. రాజీనామా చేసి వచ్చాడు సేవ నుండి. వస్తే సేవకి వెళ్ళాడు భార్యని తీసుకొని ఆదోని దగ్గరికి. ఒక రోజున సువార్త సేవకి వెళ్ళాడు భార్యని తీసుకొని. ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర పెట్టారు. మార్గంలో వస్తుండగా, ఏమండి దాహం వేస్తుంది, రాత్రి 11 అయింది. ఒక గ్లాస్ నీళ్ళు లోపల నుంచి తీసానది డిక్కిలో నుండి. ఆయన బాటిల్ తీసే లోపల ఏమండి అని గట్టిగా అరిచింది. ఇలా చూసేసరికి ఆవిడ స్పాట్లో ఈ గుండె నొప్పి వచ్చింది, అక్కడే చచ్చిపోయింది. దేవుడి సేవకు పిలిచాడు, రాజీనామా చేసి వచ్చాడు. నేను మాట్లాడచ్చు అండి కొంచెం. రాజీనామా చేసి వచ్చాడు. భార్యాభర్తలు సేవకి వెళ్ళారు. మార్గంలో వస్తుండగా సడన్గా భార్య చచ్చిపోయింది. భార్యను భుజానికి వేసుకొని 1 కిలోమీటర్ నడిచి ఇంటికి వచ్చాడు. ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు. డాడీ అమ్మకేమైందంటే, అమ్మ చచ్చిపోయింది. ఏమైంది డాడీ? మీ అమ్మ గుండె నొప్పి వచ్చి చచ్చిపోయింది. అమ్మ రాదా? ఇక రాదు. అమ్మ బ్రతకదమ్మ. ఏడుస్తున్నారు పిల్లలు అనే విశ్వాసం స్థిరంగానే ఉంది. సేవ మానలేదు. భార్య చనిపోయిన తర్వాత సువార్త చెప్పడం మానలేదు. ఇద్దరి పిల్లల్ని వేసుకొని సేవ చేస్తుండగా, తిరిగి ఒక రోజున గ్రామానికి సేవకి వెళుతుండగా ఆ స్కూటర్ ఆపి మీ అమ్మ ఇక్కడ చనిపోయింది అని చెప్తూ ఉండగా వాళ్ళ అబ్బాయి పేరు కిరణ్ అన్నాడు. ఏమి డాడీ అన్నాడు. స్పాట్లో వల్ల ఆయన స్ట్రోక్ వచ్చింది, గుండె నొప్పి వచ్చింది, అదే ప్లేస్లో చచ్చిపోయాడు. వితిన్ నెలలోనే తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు. పిల్లల వయసు 8 ఏళ్ళు 6 ఏళ్ళు. పిల్లల విశ్వాసం ఎంత గట్టిదండి. ప్రభువా, మా అమ్మని తీసేసుకున్నావు, మా నాన్నని తీసేసుకున్నావు, మా విశ్వాసాన్ని స్థిరపరిచయ్య, మా విశ్వాసాన్ని బలపరిచయ్య. పిల్లలు అక్కడే నిలబడ్డారు శవాన్ని పెట్టుకొని. రాత్రంతా శవంతోనే ఉన్నారు. ఉదయకాలం వచ్చారు. ఏమైంది మీ డాడీ? మా డాడీ చచ్చిపోయాడు, మా డాడీ లోకాన్ని వదిలిపెట్టాడు. మన విశ్వాసం అలాగుండాలి. నాన్నను పోగొట్టుకున్నా, అమ్మను పోగొట్టుకున్నా,
పిల్లలు భక్తిహీనులుగా మారలేదయ్యా. తల్లిదండ్రులు లేరు వారు, బట్ సినిమాలకు అలవాటు కాలేదు, త్రాగుడికి అలవాటు కాలేదు, పాపానికి అలవాటు కాలేదు. తమ్ముడు, చెల్లే, నీ విశ్వాసం ఎలాగుంది? నీ భక్తి ఎలాగుంది? నీ ఆత్మీయత ఎలాగుంది? కదలని వారును స్థిరులుగా ఉండాలి. ఎలాగుండాలి? కదలని వారు స్థిరులుగా ఉండాలి. భక్తి, ఆత్మీయత, పరిశుద్ధత, ప్రత్యేకతలు స్థిరులుగా ఉండాలి. దేవాలయం విడువక, ప్రభుని విడిచిన వారు కాదు. వారు ప్రభుని దూరం నుండి వెంబడించిన వారు కాదు. ప్రభు వెళ్ళినా కూడా ప్రభుని హత్తుకొని జీవించారు. లూకాసు సువార్త ఇది ప్రయాణాల సువార్త, ఇది దేవాలయాల సువార్త. దేవాలయం విడువక ప్రభుని విడిచిపెట్టిన వారు కాదు. కష్టాలలో, నష్టాలలో, బాధలో, ఇబ్బందిలో వీరు స్టెడ్ ఫాస్ట్ ప్రభుని హత్తుకొని జీవించారు. ఎంత మంచి భక్తులండి ఆదిమ సంఘంలో, ఎంత మంచి విశ్వాసులు. పిట్టంబండి వాసులారా, దేవుని ప్రజలారా, దండం పెట్టుకొని చెప్తున్నాను, ప్రభుని విడిచిపెట్టొద్దండి. ప్రభుని హత్తుకొని జీవించండి. దేవాలయం, దేవుని మందిరాన్ని కనిపెట్టుకోండి. వాడు ఆమె విడువాక మార్చండి. ఆమె విడువాక ప్రభుని విడిచినది కాదు. జీవితాన్ని ఎంత జాగ్రత్త కాపాడుకుంది, భక్తిని కాపాడుకుంది, పరిశుద్ధతను కాపాడుకుంది, పవిత్రతను కాపాడుకుంది. సో 2 విషయాలు. ఒకటి ప్రయాణాల సువార్త, రెండవది తమ్ముడు నిద్రపోతున్నాం. రెండవది చెప్పండి, గట్టి చెప్పండి. మీకు ఓపిక లేదండి, ముగిస్తాను. ముగిద్దామా? చెప్పండి, ముగిద్దాం. ప్రార్థన చేద్దామా? ఒక మాట చెప్పి ముగిస్తాను, ఓకేనా? రైట్. మూడవదిగా లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం. 7-9 త్వరగానైనా, ఎండ తీవ్రతగా త్వరగా. యేసు ఈ మాటలు విని ఆమెను గూర్చి ఆశ్చర్యపడి, అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసం నేను రైట్. అక్కడ ఒక మాట చదువుతుండగా యేసు తిరిగనే మాట, ఈ సువార్త తిరుగుట సువార్త. జీసస్ టర్న్, యేసు తిరిగేను. నిద్రపోదండి, అయిపోయింది నా ప్రసంగం. ఏమండి? తిరిగాను. ఏముంది? తిరిగాను. యేసు తిరిగాను. సామాన్యంగా ఆయన జగద్రక్షకుడు, సర్వం ఎరిగిన వాడు. కానీ యేసు సడన్గా తిరిగాడండి. ఆయన సపోజ్ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండకు, పిట్టంబండ నుండి వినుకొండకి వెళుతూ ఉండగా, సో మామయ్య పనిచేసే ఏనుగుబలైనది, ఏనుగుపాలెం, అది ఆ ఏనుగుపాలెనికి వెళుతూ సడన్గా తిరిగి దాసుని పిలిచాడు అనుకో. నీ పేరు ఎలాగుంటుంది అయ్యా? చెప్పండి, ఎలాగుంటుంది? చెప్పండి, ఎలాగుంటుంది? అమ్మో, ఎంతమంది చెప్తాడో దాసు. ముఖ్యమంత్రి గారు తిరిగి నా పేరు పెట్టి పిలిచాడు. అవునా కదండి? ఏంది మౌనంగా ఉన్నారు మీరు? అవునా కదా? అవునా కదా? పేరు పెట్టి పిలిచాడనుక ముఖ్యమంత్రి. అమ్మో, ఎంతమంది చెప్పుకుంటామో. యేసు ఇక్కడ యెరూషలేముకి వెళుతూ సడన్గా తిరిగాడు. తిరిగి ఒక ఆయన గురించి మాట్లాడాడు. ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదు. ఏమన్నాడండి? చెప్పండి. ఇంత గొప్ప విశ్వాసము ఎవరిది? శతాధిపతి విశ్వాసం. ఎవరి విశ్వాసం? ఏమండి? యేసు తిరిగాడు. శతాధిపతి నా చూడండి, యేసును తన వైపు త్రిప్పుకున్నాడు. డబ్బిచ్చి కాదు, చందా ఇచ్చి కాదు, పరిచర్య చేసే కాదు. ఇవాళ పరిచర్య చేయాల. దానికంటే ముఖ్యంగా ఇశ్రాయేలులలో ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదు. నెవర్ ఐ సా దిస్ గ్రేట్ ఆఫ్ ఫెయిత్. ద సెంచూరియన్. ఇశ్రాయేలీలలో ఇంత గొప్ప విశ్వాసం, ఇంత గొప్ప విశ్వాసం. అమ్మా, యేసుని వైపు తిరగాలంటే ఆ విశ్వాసం నీకుందా? నీ విశ్వాసమే, బట్ గొప్ప విశ్వాసం.
గొప్ప విశ్వాసం. ప్రభు ఈ పిట్టం బండలో తిరిగి ఈ ప్రజలతో చెప్పాలి, ఏమంటే ఈవిడ గారి విశ్వాసం గొప్పదండి, ఈయన గారి విశ్వాసం గొప్పదండి చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఉంటే కదా, ఉంటే కదండి. లేదు మన దగ్గర. నిన్ను గురించి ఏం చెప్తాడు ఆయన? నా గురించి ఏం చెప్తాడు? ఏదో ఉండాలి కదండి మనలో. యోబుని గురించి ఒక మాట చదువుదామా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఒక చదివద్దాం త్వరగా. అని ఎలా చెప్పాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. 8. అందుకే యెహోవా, నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి భూమి మీద చెడును విసర్జించిన వాడు దేవుడు అని అపవాదితో, సాతానుతో చెప్తున్నాడు యోబుని గురించి. బ్రహ్మం గారు చెప్పాలి, నా గురించి చెప్పాలి ప్రభు. తిరిగి అపవాది దగ్గర చెప్పాడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యోబు. ఏం కలిగిన వాడు చెప్పండి? ఏం కలిగిన వాడు? భయం ఉంది. ఎవరికి? ఎవరికండి? యోబు ధనవంతుడు, కోటీశ్వరుడు, బట్ భయభక్తులు కలిగిన వాడు. నీలాగా నాలా కాదు. మన కొంచెం ధనం వస్తే గర్వం వస్తుంది, కొంచెం వాక్యం తెలిస్తే పొగుడు వస్తుంది అండి, కొంచెం తెలిస్తే గర్విస్తాం. బట్ యోబులో గర్వం లేదు. ఏం లేదు? అందరూ ఏం లేదు? గర్వం లేదు, పొగురు లేదండి, అహంభావం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడును విసర్జించిన వాడు, చెడును దూరపరిచిన వాడు. అమ్మా, మన గురించి ప్రభు తిరిగి చెప్తాడు ఎక్కడైనా. మీ ఊర్లో చెప్పాలని మీ గురించి, నిన్ను అంటే మీ గురించి చెప్పాలి యేసు ప్రభు. మీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. శతాధిపతి గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. నీ విశ్వాసం గురించి చెప్పలేదు ప్రభు. ఉంటే కదా మనకు విశ్వాసం ఉంటే కదండి. ఉంది విశ్వాసం, నమ్మాం. బట్ ఆ విశ్వాసం అభివృద్ధిలోకి రావాలి. అది దినదినం పెరగాలి, తరగకూడదు, దిగజారకూడదు. శతాధిపతి యేసు తన వైపు త్రిప్పుకున్నాడు గొప్ప విశ్వాసాన్ని బట్టి. లూకాసు వార్త 7వ అధ్యాయం 44వ వచనం. 7:44. 7వ అధ్యాయం 44వ వచనం. 7:44. లూకాసు వార్త 7వ అధ్యాయం 44వ వచనం. రైట్. ఆ స్త్రీ వైపు తిరిగి అక్కడ ఆగుదాం. పేరు రాయలేదు ఆమె. రైట్. ఎవరి వైపు తిరిగాడండి? ఆమె పేరు రాయలేదు, కానీ ఆమె ఒక టైటిల్ ఉంది, పాపాత్మురాలనే స్త్రీ. ఏ స్త్రీ? అందరూ చెప్పండి, ఏ స్త్రీ అండి? పాపాత్మురాలైన స్త్రీ. ఊరిలో చెడ్డ పేరుంది ఆ స్త్రీకి, సమాజంలో చెడ్డ పేరు ఉంది. ఏమా, ఏ మంచి పేరు లేదు ఆవిడ గారికి. గుసగుసలాడుతున్నారు ఆమె గురించి, నానా రకమైన మాటలు ఉన్నాయి ఊరిలో ఆమె గురించి. బట్ అలాంటి స్త్రీ వైపు తిరిగాడు యేసు ప్రభు. ఎంత ఆశ్చర్యం! తిరిగాడు యేసు ప్రభు. ఆమెలో ఏ గొప్పతనం లేదు, అసలు మంచే లేదు ఆవిడ గారిలో. ఆమె కూడా చెడ్డ పేరు, చెడ్డ గుణాలు, చెడు లక్షణాలు ఉన్నాయి. బట్ యేసుని తన వైపు త్రిప్పుకుంది యేసు ప్రభుని. ఏమండి వినండి అమ్మా, వినరా, ఇడ్జుడు. స్త్రీ యేసుని తన వైపు త్రిప్పుకుంది. యేసుప్రభు అన్నాడు, సీమోను, నీ ఇంటిలోనికి వచ్చినప్పటి నుండి ఈ స్త్రీ తన కన్నీళ్లతో నా పాదములను తుడిచాను, తడిపాను. తన తల వెంట్రుకలు తన పాదములను తుడిచాను. తడిపాను, తుడిచాను కన్నీళ్లతో, తన వెంట్రుకలతో. సీమోను, ఈమె చేసిన ఆరాధనకు నేను ముగ్ధునయ్యాను. ఏం చేసింది ఆవిడ? ఏం చేసింది చెప్పండి, చెప్పరే. ఏం చేసింది చెప్పండి, ఏం చేసింది? ఆరాధన చేసింది. ఏ రోజైనా నువ్వు ఆరాధిస్తుండగా యేసయ్య నీ వైపు తిరిగి నీ ఆరాధనలో ముగ్ధుడయ్యాడా? చెప్పండి. యేసు తిరిగి నీ ఆరాధనలో స్వీకరించాడా? ఏమండి,
నీ ఆరాధన దరిద్రంగా ఉంది. నీ ఆరాధన ప్రభుని సంతోషపెట్టేదిగా లేదు. నీ ఆరాధన ప్రభుని సంతృప్తిగా పరిచేయలేదు. ఇది రొట్టె విరిచే కూడికకు వస్తున్నావు, ఆ రొట్టె తింటున్నావు, రసం తాగుతున్నావు, నీవే స్వయం తృప్తి చేసుకుంటున్నావు, దాటి వెళుతున్నావు. ఎంతమంది లేరండి ఇక్కడ? నీ ఆరాధనలో యేసు తిరిగి ఈయనగా నన్ను ఆరాధిస్తుండగా ముగ్ధుడై ఆరాధన స్వీకరించాలండి. ఏ రోజైనా నీ ఆరాధన దేవుడు స్వీకరించాడు తమ్ముడు. నీ ఆరాధన దేవుడు అంగీకరించాడు. ఈ స్త్రీ వైపు తిరిగి సీమోను ఈమె నన్ను ఆరాధించిన విధానం, కన్నీళ్లతో పాదాలు తడిపింది. తన హృదయంలో ఉన్న కన్నీరంతా కూడా యేసు పాదాల మీద పోసిందండి. వెంట్రుకలు తీసుకుని పాదాల దగ్గర వంగి పాదాలు తుడుస్తుండగా యేసయ్య ముగ్ధుడయ్యాడు. యేసయ్య ఎంత ఆనందించాడు. ఆ స్త్రీ వైపు తిరిగి ఆమె ఆరాధన గురించి మాట్లాడాడు. విశ్వాసాన్ని బట్టి తిరిగాడు, ఆరాధనని బట్టి తిరిగాడు. దేన్ని బట్టి చెప్పండి? ఒకటి విశ్వాసాన్ని బట్టి, రెండవది ఆరాధన బట్టి తిరిగాడు. ఒక చిన్న ప్రశ్న వేస్తానండి. ఏ రోజైనా నువ్వు ఆరాధిస్తుండగా నిజంగా నీ మనస్ఫూర్తిగా చెప్పు, ప్రభు నీ వైపు తిరిగి నీ ఆరాధన స్వీకరించాడా? నీ ఆరాధన అంగీకరించాడా? ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 2 మాటది, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే బలిగాను అర్పణముగాను అప్పగించుకొనే. నీకోసమే క్రీస్తు పరిమళ వాసన, పరలోకం ఆస్వాదించాలి, పరలోకం ఆనందించాలి. The fragrance of aroma has been accepted by the Holy God, by the Spirit of God. తండ్రి అయిన దేవుని చేత ఆరాధన ఆమోదించబడాలి. యేసుక్రీస్తు బలైపోయాడు నీ కొరకే, రక్తధారలు చిందించాడు, నీకోసమే ప్రాణం పెట్టాడు. ఆ క్రీస్తుని అంగీకరించావా? ఆ క్రీస్తు రక్తధారలో పాపం కడుక్కున్నావా? కడగబడిన నీవు ఎంతవరకు దేవుని సంతోషపెట్టి ఆరాధన చేస్తున్నావు? నిజంగా వాస్తవానికి చెప్పాలి, దేవుని ఆనందపెట్టి ఆరాధన చేస్తున్నావు, దేవుని సంతృప్తిపరిచి ఆరాధన చేస్తున్నావు. విశ్వాసాన్ని బట్టి తిరిగాడు, ఆరాధన బట్టి తిరిగాడు. చివరిగా లూకా సువార్త 22వ అధ్యాయం 62వ వచనం, 22, 61. అప్పుడు ప్రభువు తిరిగి, అక్కడ అవుదాం, ఎవరి వైపు? పేతురు వైపు తిరిగి అన్నాడు. అక్కడ నేను ముగిస్తాను. ఇడ్చుడు అందరూ. ప్రభు తిరిగాడు ఎవరి వైపు? అక్కడ ఏమైనా ప్రశంస ఉందండి? మీ బైబిల్ వచ్చిందండి, ఏమైనా ఉందా? చెప్పండి, ఏమైనా ఉందండి? ఏమీ లేదు. అక్కడ ఏ అభినందన లేదు, ఏ ప్రశంస లేదు. ఇటు చూడండి, ప్రభు తిరిగాడు ఎవరి వైపు? పేతురు వైపు. అపోస్తల మొదటివాడు, అద్భుతాలు చేసినవాడు, ప్రభుని వెంబడించినవాడు, ప్రభుతో కలిసినవాడు. ప్రభు తిరిగి పేతురు ప్రభుని తన వైపు త్రిప్పుకున్నాడు. విశ్వాసాన్ని బట్టి కాదు, ఆరాధన బట్టి కాదు, ప్రభుకి ఆక్రందన కలగజేశాడు. ఏం చేశాడు? అబద్ధమాడాడు. ఏమాడాడు? అందరూ చెప్పండి, ఏమాడాడు? అందరూ చెప్పండి ఒక్కసారి, ఏమాడాడు? ఎవరు చెప్పండి? మీరు అబద్ధమాడినప్పుడు ప్రభు తిరిగి మౌనంగా ఉంటాడు. ఆయన మీరు సినిమా చూస్తున్నప్పుడు, సీరియల్ చూస్తున్నప్పుడు తిరుగుతాడు, ఆయన మౌనంగా ఉంటాడు. ఎన్నిసార్లు ప్రభుకి ఆక్రందన కలగజేస్తున్నా, ఎన్నిసార్లు దుఃఖ పెడుతున్నా ప్రభుని. అమ్మా నువ్వేరా, నువ్వే వాక్యం వింటావు, వెళ్ళి సినిమా చూస్తావు. ఏం చూస్తావు? వాక్యం వింటావు, సీరియల్ చూస్తావు. అవునా? చెప్పండి, చెప్పరే, మౌనంగా ఉన్నారు. వీడొచ్చి స్తుతి మహిమని వాడతావు. ఎంత మోసం అండి! పరిశుద్ధాన్ని వాడతావు. ఇక్కడ వచ్చి ఆక్రందన, ఆవేదన. పేతురు ఎరిగి అబద్ధమాడాడు, తెలిసి అబద్ధమాడాడు, ఎరిగి ఆయనను నాకెవరో తెలియదన్నాడు. నువ్వు అలాగే ఉన్నా. ఎన్ని వర్తమానాలు విన్నాం, ఎన్ని సందేశాలు విన్నా,
ప్రభుకి ఆక్రందన తప్ప, ఆవేదన తప్ప నువ్వేం చేయట్లేదు. ప్రభు తిరిగి ఏం మాట్లాడుకున్న సిలువకి వెళ్ళిపోయాడు. ఆయన పేతురు దాటి వెళ్ళాడు. పేతురు అర్థం చేసుకొని పశ్చాత్తాపడ్డాడు, సంతాపపడ్డాడు. తమ్ముడు, ప్రభుకి ఆవేదన కలగజేస్తున్నావా? ఆక్రందన కలగజేసి ఆయనను చూసి మౌని అయి వెళ్ళిపోతున్నాడు. సోదరా సోదరి, మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఈ 3 విషయాలు ఆలోచన చేద్దాం. ఒకటి, విశ్వాసాన్ని బట్టి తిరుగుతాడు, ఆరాధన బట్టి తిరుగుతాడు, అబద్ధమాడితే కూడా తిరుగుతాడు, కానీ ఏం మాట్లాడక వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు నీ వైపు తిరిగి దాటి వెళ్ళాడు నీ ఇంట్లో. నువ్వు సినిమా చూస్తుండగా, సీరియల్ చూస్తుండగా, పాపము చేస్తూ ఉండగా ఎన్ని పర్యాయాలు పాపం చేస్తుండగా తిరిగి నీ వైపే చూసి దాటి వెళ్ళాడు. తమాషనా? చెప్పే నీకే. ఎన్ని పర్యాయాలు సోదరా సోదరి, ఆలోచన చేయి. సో 3 విషయాలు నేర్చుకున్నాం. ఇది ప్రయాణాల సువార్త, రెండవది దేవాలయాల సువార్త, మూడవది ఇంత గట్టిగా మొత్తుకున్నాను నేను అంటుంది ఆవిడ గారు. ఏంటి? ఒకటి చెప్పండి, ప్రయాణాల సువార్త, రెండవది దేవాలయాల సువార్త, మూడవది గట్టి చెప్పాలా? ఏరా బాబా, పిట్టబండి వాస్తవ్యులారా, బండలాగానే ఉన్నారు మీరు. ఏమండి? మూడవది ముగిద్దాం, చెప్పండి. మూడవది తిరుగుట సువార్త. ఏమిటి? విశ్వాసాన్ని బట్టి తిరిగాడు, ఆరాధన బట్టి తిరిగాడు, ఆక్రందన బట్టి కూడా తిరుగుతాడు. 3 సువార్తలు: ప్రయాణాల సువార్త, దేవాలయాల సువార్త, మూడవది గట్టి చెప్పండి బాబా, మూడవది తిరుగుట సువార్త. ప్రభు మన వైపు తిరగాలంటే మనం ఎలాగుండమో పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. మా విశ్వాస జీవితాన్ని పరీక్షించే దేవుడవు, మా భక్తి జీవితాన్ని పరీక్షించే దేవుడవు. మమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే మాలో ఏదో ఒకటి ఉండాలని మీరు ఇష్టపడుతుండగా అలా ఉండుటకు సహాయం దయచేయమని 3 దాసుల ద్వారా ఇచ్చిన వర్తమానం బట్టి స్తుతిస్తూ మధ్యాహ్న కొడికకు సిద్ధపరచమని క్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. అమూల్యమైన మాటలు మనం ఆలకించాం. ఇప్పటికి చాలా ఆలస్యమైనది. మరలా 2:30 గంటలకు కూడుకుంటుంది కనుక ఎక్కువ ఏ మాటలు లేవు. దయచేసి వచ్చిన సహోదరీలు ఇక్కడ మీటింగ్ స్థలంలో ఉండగా మీకు పాస్కి వెళ్ళడానికి వెనక పక్క ఒక బాత్రూమ్ ఏర్పాటు చేయబడింది. అందులో నీళ్లున్నాయి. సహోదరీలకు మాత్రమే అది. అలాగే మీకు అత్యవసరం కోసం అది ఏర్పాటు చేశాం, గమనించండి. అలాగా మందిరం దగ్గర పురుషులకు ఒక బాత్రూమ్, స్త్రీలకు ఒక బాత్రూమ్ సపరేట్గా ఉన్నాయి. అవి కూడా మీరు వినియోగించుకోవచ్చు. గనుక దైవవాక్యాన్ని అందించినటువంటి దేవుని దాసులకు స్థానిక సంఘం తరపున ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కూడిక ఇంతటితో ముగించబడుతుంది. ముగింపు ప్రార్థన తర్వాత చేరువచ్చిన వారందరికీ స్థానిక సంఘం పేపర్లో ప్రకటించుకున్న రీతిగా, పేపర్ మీరు గమనించారో లేదో, ప్రేమతో ఆహ్వానించేవారు పిట్టమండ హెర్మోన్ క్రైస్తవ ప్రార్థనా మందిరం, అలాగే మేదరమెట్ల స్థానిక సంఘం క్రైస్తవ ప్రార్థనా మందిరం అని మీరు పత్రికలో చదివారో లేదో, ఈ సంఘాల 2 సంఘాల ద్వారా ఈ పరిచర్య జరుగుతుంది. గనుక ఇది గమనించాలి. దీనికోసం ఎంతోమంది ప్రార్థించారు. గత 2-3 దినాల్లో చాలా భయాందోళనతో కూడిన మెసేజ్లు వచ్చాయి, వర్షాలు ఎక్కువగా ఉన్నాయని. కానీ దేవుని కృప మన పట్ల ఉంచాడు. కొంత వేడి ఉన్నప్పటికీ
మీకోసం ఫ్యాన్లు ఏర్పాటు చేశాం, భయం ఏం లేదు. కనుక కోడిక కన్వర్లపు నుండి వచ్చినటువంటి దేవుని సేవకులు ఇర్మియా గారు వచ్చి ప్రార్థిస్తారు. ఆ తదుపరి వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు ఉన్నాయి. మీరేమీ తొందరపడాల్సిన పని లేదు. టేబుల్ మీల్స్ ఉంది గనుక వరుసల ప్రకారం అందరూ భోజనం చేసి నింపాదిగా మరలా 2:30కు ఈ మీటింగ్ స్థలానికి వస్తే మరలా మీటింగు ప్రారంభించబడుతుంది. ఇర్మియా గారి ప్రార్థన ద్వారా ఈ ఉదయకాలపు పరిచర్య ముగించబడుతూ ఉంటుంది. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పిట్టంబండ గ్రామాన్ని ప్రేమించి అయా రాత్రి నుండి ఈరోజు రేపు అయా ప్రభువా 3 దినముల సభలు మీకు మహిమకరంగా జరిగించి వాక్య సందేశం అందిస్తున్న మీ దాసుల్ని నీ ఆత్మతో నింపి అయా అనేకమైన సత్యములు నీ లేఖనముల నుండి వినిపిస్తున్న దాన్ని బట్టి నీ స్తోత్రాలు. కడవరి దినాల్లో ఇంకా అనేకులు కూడా ప్రభువా ఈ వాక్యం విని మారు మనసు పాప క్షమాపణ పొంది నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించుటకును, అలాగే సంఘము క్షేమాభివృద్ధి పొందుటకును, ఆయా నమ్మిన వారు దిద్దుబాటు దీవెన కలిగి జీవించుటకు కృప చేయించమని ఈ సభల ద్వారా ప్రభువా ఎంతోమంది వారి యొక్క వంతు ప్రకారం వారి చేతులు చాపి ఉన్నారు. వారి కుటుంబాలను దీవించండి. 2 సంఘాలు కలిసినైనా ఇక్కడ పిట్టంబండ మేదరమెట్లో కలిసిన సంఘాలు 2 కలిసి పెట్టిన ఈ సభలను మీరు దీవించి ఆశీర్వదించి ఇంకా ముందున్న కూడికలు కూడా మీరు తోడుగుండి మీకు మహిమకరంగా అయా సంఘానికి ఆశీర్వాదకరంగా దీవించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ఇర్మియా గారికి స్థానిక సంఘం తరపున, మేదరమెట్ల స్థానిక సంఘం తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన అందరూ భోజనం చేసిన తర్వాత మరలా మీటింగ్కి రండి, తొందరపడవద్దు. త్వరగా మరి మేదరమెట్ల స్థానిక సంఘ యవనస్తులు మరి పరిచర్య చేయాలని ఆశ ఉన్నవారు వారు కూడా పరిచర్యలో పాల్పొందాలి. స్థానిక సంఘస్థులు కూడా పరిచర్య చేయవలసిందిగా, బయట నుంచి వచ్చిన వారికి ముందుగా మనం వారికి గౌరవ ప్రకారంగా వారికి భోజనాలు వడ్డించి తర్వాత మనం తిందాం. అందరికీ వందనాలు.